So, good afternoon. Third year BCom Computer Applications, Semester 5, Sem 5, Web Technologies. అలాగే థర్డ్ ఇయర్ BA Semester 5, Web Technologies, HTML tags. What are the various different types of HTML tags? అలాగే what are the formatting tags? అండ్ HTML tags అన్నీ కూడా ఒకసారి మనము రివిజన్ చేసేసుకుందాము. సో formatting tags, different types of what are the different formatting tags or HTML tags. సో కామెంట్స్, HTML కామెంట్ అనేది మనం ఇవ్వడానికి ఇక్కడ మనకి లెస్ దాన్ ఎక్స్క్లమేటరీ 2 dots అనేవి మనము 2 dashes అనేవి ఇస్తాం. అలాగే ఫార్మాటింగ్ ట్యాగ్స్ లేదా HTML ట్యాగ్స్ లేదా HTML ఫార్మాటింగ్ ట్యాగ్స్ అనేవి మనము యూజ్ చేస్తాము. అందులో B మీన్స్ బోల్డ్, అంటే B ట్యాగ్ దేనికి యూస్ చేస్తామండి, బోల్డ్ కింద యూస్ చేస్తాం. ఇది ఎగ్జాంపుల్ ఉంది చూసారా, B /B. సో చెప్పుకున్నాం వాట్ ఈజ్ HTML ట్యాగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ HTML కమాండ్. HTML కమాండ్స్ని మనం HTML ట్యాగ్స్ అని అంటాము. HTML ట్యాగ్స్ లేదా HTML కమాండ్స్ అనేవి 2 types, ఓపెన్ ఎండెడ్ ట్యాగ్ అండ్ క్లోజ్ ఎండెడ్ ట్యాగ్, ఆర్ ఓపెన్ ట్యాగ్ ఆర్ క్లోజ్ ట్యాగ్. ఓపెన్ ట్యాగ్స్లో మనకి ఓన్లీ ఒకే ఒక ట్యాగ్ యూస్ చేస్తాము. క్లోజ్ ట్యాగ్లో బోత్ బిగినింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ లేదా బిగినింగ్ ట్యాగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్ అనేది యూస్ చేస్తాం. సో నెక్స్ట్ ఈజ్ B ట్యాగ్. వాట్ ఈస్ B బోల్డ్ ట్యాగ్ అంటే మనం ఏదైనా క్యారెక్టర్స్ని HTMLలో మనకి ఏదైనా టెక్స్ట్ని కానీ కాంటెంట్ని కానీ మనకి బోల్డ్లో డిస్ప్లే చేయడానికి B ట్యాగ్ అనేది యూస్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఈ చార్ట్ తీసుకుంటే ట్యాగ్ కమాండ్ ఇచ్చాడు, ట్యాగ్ లేదా కమాండ్ నేము అంటే వాట్ ఈస్ దట్ ట్యాగ్ నేమ్ ఆర్ కమాండ్ నేమ్, ఎగ్జాంపుల్, నెక్స్ట్ అవుట్పుట్ అనేది మనకి ఇస్తుంది. సో B ట్యాగ్ అంటే బోల్డ్ ట్యాగ్. బోల్డ్ మీన్స్ టు డిస్ప్లేస్ ద టెక్స్ట్ ఇన్ సమ్ బోల్డ్ థిక్ మేనర్. అలాగే బిగ్ అనేది ఒక ట్యాగ్, చాలా ట్యాగ్స్ ఉంటాయి. బిగ్ అనేది ఇంకొక ట్యాగ్. మనము బిగ్ అనేది కూడా మనకి టు డిస్ప్లే సమ్ టెక్స్ట్ ఇన్ సమ్ బిగ్గర్ ఫాంట్, అంటే మనం ఏదైనా ఒక టెక్స్ట్ని లేదా పారాగ్రాఫ్ని పేజ్ని మనకి కొంచెం పెద్ద సైజులో డిస్ప్లే చేయడానికి బిగ్ అనేది యూస్ చేస్తాం. బాడీ ట్యాగ్. అలాగే బాడీ ట్యాగ్, వాట్ ఈస్ ద బాడీ ట్యాగ్? బాడీ ట్యాగ్ మీన్స్ బాడీ ఆఫ్ ద HTML డాక్యుమెంట్. బాడీ ట్యాగ్ ఈజ్ జనరల్లీ యూజ్డ్ టు రైట్ ఆర్ ఇన్సర్ట్ సమ్ కాంటెంట్ని కానీ పిక్చర్స్ని కానీ ఇమేజెస్ని కానీ టేబుల్స్ని కానీ ఇవన్నీ మనము రాయడానికి మనము బాడీ ట్యాగ్ అనేది యూస్ చేస్తాం. సో లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము HTML పేజెస్ అనేవి లేదా HTML డాక్యుమెంట్ అనేది డిఫరెంట్ సెక్షన్స్ కింద డివైడ్ అయి ఉంటుంది. కామెంట్ సెక్షన్, హెడ్డింగ్ సెక్షన్, హెడర్ సెక్షన్, బాడీ సెక్షన్ అని. కామెంట్ సెక్షన్లో కామెంట్స్ని రాస్తాము. అలాగే హెడ్డింగ్ సెక్షన్లో మనకి హెడ్డింగ్స్ ఉంటాయి, వేరియస్ టైప్స్ ఆఫ్ హెడ్డింగ్స్ లేదా లైక్ H1, H2, H3, H4, H5, H6 అనే హెడ్డింగ్స్ ఉంటాయి. అలాగే టైటిల్ హెడ్ ట్యాగ్ కూడా మనం యూస్ చేస్తాము హెడ్డింగ్ సెక్షన్లోనే టు గివ్ సమ్ టైటిల్ టు ఏ పేజ్. అలాగే బాడీ సెక్షన్లో మనం బాడీ సెక్షన్ రాయడానికి బాడీ ట్యాగ్ అనేది యూస్ చేస్తాం. సింటాక్స్ అంటే బాడీ. నెక్స్ట్ BR. ఇవన్నీ కూడా HTML ఫార్మాటింగ్ ట్యాగ్స్. కంపల్సరీ essay type question coming from first unit, formatting tags or HTML formatting tags. So formatting tags, standard formatting tags or formatting tags, essay type question, compulsory essay type question from unit 1. So we discuss all the tags one by one here. So body tag is the tag used to write something on the body section of the HTML page or HTML content. బాడీ ట్యాగ్ దేనికి యూస్ చేస్తామండి, ఏదైనా ఒక పేజ్ మనం రాయడానికి
కాంటెంట్స్, పిక్చర్స్, ఇమేజెస్, గ్రాఫిక్స్ ఇవన్నీ రాయడానికి మనం బాడీ ట్యాగ్ యూజ్ చేస్తాం. BR tag means line break tag, means it is used to split a line or insert a new line in the HTML page. HTML పేజ్లో మనకి న్యూ లైన్ స్టార్ట్ చేయడానికి ఈ BR tag అనేది యూజ్ చేస్తాం. సెంటర్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ టు డిస్ప్లే the contents of the some images, text, pictures on the center of the screen. Center/enter. DD and DL, DT. Font tag means generally they are used, it is used to set some fonts, font with font sizes. There are many fonts are available like Times New Roman or Roman narrow, like that. So syntax is font face is equals to within quotes font name some text /font. Form tag దేనికి యూస్ చేస్తామండి? ఫార్మ్ ట్యాగ్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ టు create forms. Form tag is mainly used to create forms in the HTML page. What is a form? Form is a data entry screen which is used to accept something like some names, some text or something. There are many types of form commands or form controls are there, like text box control, మీరు తినండి, like text box control, check box control, list box control, submit button control, radio button and everything. So form tag అనేది మనం ముందు చెప్పుకున్నాం. ఇట్ ఈస్ ఏ కంపల్సరీ ఎస్ఏ టైప్ క్వశ్చన్ ఆల్సో. నెక్స్ట్ H1, H2, H3, H4, H5, H6 these are heading tags. These tags are generally used at header section of the HTML page. Syntax is H1/H1, H1 some text /H1, H2 some text /H2, like that. Header tag is used in HTML pages or programs to create heading section, to create headings or heading sections of a page. HR means horizontal rule, to insert some rules or to insert some lines in the HTML page. Next is I means italic, B means bold tag, I means italic tag. Italic means to display some text in curved manner. The syntax is I some text /I. Next is IMG tag. IMG tag is mainly used to insert some images. IMG tag is mainly used to insert some images. There are different types of images, graphics and picture files or picture formats are there in HTML, like BMP files, JPG files, JPEG files, TIFF files and like that. So syntax is IMG src is equals to within quotes some file name dot extension. What is the different types of graphics and image files? BMP files, GAF files, JPG files, JPEG files, TIFF files, like that. We can also use some parameters like width is equals to within quotes 41 and height is equals to within quotes. We may change the height and width of the image also. Like the syntax is IMG src is equals to within quotes some file name dot gaf, width is equals to some number, height is equals to some number and border is equals to some number within quotes, alt is equals to some text /. So the IMG or IMG src tag is generally used to display images or pictures on the images and pictures మనం డిస్ప్లే చేయడానికి యూస్ చేస్తాం. ఇన్పుట్ ట్యాగ్. వాట్ ఈస్ నెక్స్ట్ ఇంపార్టెంట్ tag is input tag. Input tag is mainly used to accept various types of input fields on the form. Input fields ఏమున్నాయండి? ఫార్మ్లో మనకు తెలుసు, మీరు HTML పేజ్ కానీ లేదా వెబ్ పేజ్ కానీ ఏదైనా ఒక పేజ్ లేదా వెబ్ అప్లికేషన్ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు డిఫరెంట్ మనకి కంట్రోల్స్ కనిపిస్తాయి. ఇవన్నీ మనం యూస్ చేసేవన్నీ కూడా ఫార్మ్సే. వెబ్ పేజ్ మొబైల్స్లో అన్నీ కూడా ఈ వెబ్ పేజ్లో మనకి డిఫరెంట్ కంట్రోల్స్ కనిపిస్తాయి. టెక్స్ట్ బాక్స్ కంట్రోల్, లిస్ట్ బాక్స్ కంట్రోల్, చెక్ బాక్స్ కంట్రోల్, రేడియో బటన్ కంట్రోల్, ఇమేజ్ కంట్రోల్, లింక్స్, లేదంటే మనం అలాగే సమ్ సబ్మిట్ బటన్, సేవ్ బటన్, రీసెట్ బటన్,
టెక్స్ట్ ఏరియా కంట్రోల్స్ ఇవన్నీ కూడా మనకి ఇన్పుట్ ఫీల్డ్ ద్వారానే మనం చేస్తాం. ఇన్పుట్ మెథడ్ లేదా ఇన్పుట్ ఫీల్డ్స్ ద్వారానే సింటాక్స్ ద్వారానే మనం చేస్తాం. ఇవన్నీ ఫామ్స్లో వస్తాయి, మనం ఈ ఫామ్స్లో మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ ఈజ్ లిస్ట్ ఐటమ్ అండ్ లిస్ట్స్ అండ్ లిస్ట్ ఐటమ్స్ అవన్నీ కూడా మనకి వస్తాయి, అవి కూడా యూస్ చేద్దాము. మార్క్యూ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ట్యాగ్. మార్క్యూ ట్యాగ్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ టు scroll some text at the top of the screen, at the bottom of the screen, from left to right or from right to left or from top to bottom. మనకి టీవీలో స్క్రోలింగ్ వస్తూ ఉంటుంది, ఆ స్క్రోలింగ్ అనేది మార్క్యూ ట్యాగ్ ద్వారానే చేస్తాము. సో మార్క్యూ ట్యాగ్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ టు స్క్రోల్ సమ్ టెక్స్ట్ ఫ్రమ్ వన్ డైరెక్షన్ టు అనదర్ డైరెక్షన్ ఆన్ ద స్క్రీన్ ఆర్ మానిటర్. నెక్స్ట్ ఈజ్ p tag means paragraph tag. To start a new paragraph, to start a new page or paragraph in a HTML page. Small is another formatting tag. మనకి ఇవన్నీ కూడా స్టాండర్డ్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ లేదా రెగ్యులర్లీ యూజ్డ్ HTML ట్యాగ్స్. స్మాల్ అనేది టు డిస్ప్లే సమ్ టెక్స్ట్ ఇన్ స్మాల్ ఫాంట్ ఆర్ స్మాల్ క్యారెక్టర్స్. Strike is another keyword or a character or tag or command which is generally used to strike out some text. అంటే ఏదైనా ఒక టెక్స్ట్ని లేదా వర్డ్, సెంటెన్సెస్, పారాగ్రాఫ్ని స్ట్రైక్ అవుట్ చేయడానికి, స్ట్రైక్ అవుట్ అంటే సమ్ డిస్ప్లేయింగ్ సమ్ లైన్, స్ట్రైక్ ఆఫ్ విత్ సమ్ లైన్ అనమాట, చేయడానికి స్ట్రైక్ అనే కీవర్డ్ అనేది ట్యాగ్ అనేది యూస్ చేస్తాము. సింటాక్స్ ఇస్ స్ట్రైక్ సమ్ టెక్స్ట్ స్లాష్ స్ట్రైక్. అలాగే స్ట్రాంగ్ అనేది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్యాగ్. స్ట్రాంగ్ మీన్స్ టు డిస్ప్లే సబ్ టెక్స్ట్ ఇన్ బోల్డ్, స్ట్రాంగ్, బిగ్గర్ ఫాంట్ మేనర్ అనమాట. సో స్ట్రాంగ్ సమ్ టెక్స్ట్ స్లాష్ స్ట్రాంగ్. టేబుల్ ట్యాగ్ అనేది మనము నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాము. టేబుల్ ఈజ్ ఎన్ ఎస్ఏ క్వశ్చన్, కంపల్సరీ ఎస్ఏ టైప్ క్వశ్చన్. వీ విల్ డిస్కస్ ఇట్ లేటర్. TT means teletype. It is one type of text. Title tag అనేది to display some titles or to display some text on the title of the page opened. అంటే మనం ఏదైనా ఒక వెబ్ పేజ్ ఓపెన్ చేస్తే దానికి సంబంధించిన హెడ్డింగ్ లేదా టైటిల్ డిస్ప్లే చేయడానికి టైటిల్ ట్యాగ్ అనేది యూస్ చేస్తాము. అలాగే యూ మీన్స్ అండర్లైన్. U/U మీన్స్ టు డిస్ప్లే సమ్ టెక్స్ట్ విత్ అండర్లైన్ మేనర్. అంటే ఏదైనా ఒక టెక్స్ట్, పారాగ్రాఫ్, లైన్ కానీ మనం అండర్లైన్లో డిస్ప్లే చేయడానికి యూ ట్యాగ్ అనేది యూస్ చేస్తాం. యూ సమ్ టెక్స్ట్ స్లాష్ యూ. టీటీ మీన్స్ టెలిటైప్లో మనకి టెక్స్ట్ని యూస్ చేయడానికి టెలిటైప్ యూస్ చేస్తాం. సో దీస్ ఆర్ ద different tags. They are called as formatting tags. They are also called as formatting tags or HTML tags, formatting tags or standard formatting tags in HTML, right? Thank you.